హలో ఫ్రెండ్స్, ఈరోజు కోవిడ్ ఇంట్లో వంటలు చికెన్ దాల్చా అంటే చికెన్ సాంబార్. ఫస్ట్ అయితే 3 కాళ్ళు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇదేమో కందిపప్పు కడిగి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇది అనపకాయ అంటే సొరకాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని చెక్క, లవంగాలు, అనాసపు ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా వేగిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, టమోటాలు ఇవన్నీ మగ్గిన తర్వాత పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, అలాగే మిరియాల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కొన్ని మసాలా పళ్ళు వేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత అయితే చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పును అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న అనపకాయ ముక్కలు వేసుకోవాలి, అంటే సొరకాయ ముక్కలు. తర్వాత కొద్దిగా చింతపండు. ఇప్పుడు మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని తిరగబాత గింజలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా వేగిన తర్వాత అయితే ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ఈ తిరగబాత ఉడుకుతున్న కూరలు అయితే వేసుకోవాలి. అంతే, చికెన్ దాల్చా రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.